హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఎంతో ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్త చనిపోయిన తర్వాత సంవత్సరానికి పరామర్శించడం కోసం ఇప్పుడు పల్నాడు జిల్లా వచ్చారు. సత్తెనపల్లిలో రెంటాల్లో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుర్రోడి విగ్రహాన్ని ఆవిష్కరించబోతూ ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి బయలుదేరినప్పుడు ఒక వెహికల్ ఏదో ఒక వ్యక్తిని ఢీకొని అతని భుజంపై నుంచి ఎక్కడం జరిగింది. తను అక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండగా మరణించారు అంటూ చెబుతూ ఉన్నారు పోలీసులు. సింగయ్య అనే వ్యక్తిని. అయితే ఇది కాన్వాయ్ లో భాగమైనటువంటి వెహికల్ అంటే కానే కాదు. ఇది కాన్వాయ్ లో భాగమైనటువంటి వెహికల్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వెహికల్ కి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆ రూట్ లో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే కదా ఎన్నో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. కానీ అక్కడ యాక్సిడెంట్ కి కారణం జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయే కారణం అంటూ పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఎవరైనా కూడా సింగయ్య కావచ్చు, ఇంకొకరు కావచ్చు ప్రాణాలు పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దట్టు వెహికల్ తో గుద్దిన తర్వాత, డాష్ ఇచ్చిన తర్వాత అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా వదిలేసి వెళ్ళటం అనేది కూడా చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ప్రాణం విలువ తెలిసిన ఏ కుక్క కూడా అలా చేయదు. సో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ లో భాగం కాదు కాబట్టి ఇది పర్సనల్ వెహికల్ తో గుద్దారంటూ అలా యాక్సిడెంట్ చేసి పారిపోయారంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. అంటే దీనికి సంబంధించిన వారు ఎవరనేది ఇంకా తెలియలేదు. దానికి సంబంధించి పోలీసులు ఒక వెహికల్ నెంబరు, అదేవిధంగా ఆ వ్యక్తి డీటెయిల్స్ మాత్రమే చెప్తూ ప్రెస్ మీట్ పెట్టారు. ఒకసారి చూడండి. సత్నాపల్లిలో ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్ లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 35 వెహికల్స్ తో పాటు కాన్వాయ్ ఒక 11 వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ 35 వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవడం జరిగింది. ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటనలు జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగలాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ASI రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్ కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక 38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. చూశారు కదా, ప్రాణం ఎవరిదైనా ప్రాణం. జగన్ వారి కాన్వాయ్ తగిలిన ప్రాణమే, లేదంటే బయట వాడి వేరే వెహికల్ తగిలినా కూడా అది ప్రాణం పోయినట్టే. ఎందుకంటే దేశంలో 1,00,000 యాక్సిడెంట్లు జరుగుతాయి. అందుట్లో ఈ రోజు జరిగిన యాక్సిడెంట్ కొంచెం ప్రత్యేకం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్స్ తో పాటు ఆ వెహికల్ కూడా ఉందని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి టీంలో ఇటువంటి వ్యక్తి ఎవరికి ఉంటే ఇమీడియట్ గా వాడిని టీం నుంచి తీసేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనిషికి ప్రాణం విలువ తెలియనప్పుడు వాడు బ్రతికితే ఏంటి, సస్తే ఏంటి అని నేను అడుగుతున్నాను. అక్కడ నీ వెహికల్ తగిలి భుజం మీద ఎక్కి ఒక వ్యక్తి అక్కడ ప్రాణాలతో విలువెల్లాడుతుంటే ఆ వ్యక్తిని నువ్వు వదిలేసి వెళ్ళావంటే నువ్వు మనిషివా, జంతువువా? నువ్వు జగన్ టీం కావచ్చు, ఇంకొక టీం కావచ్చు, ఇంకోటి టీం కావచ్చు, కాకపోతే నువ్వు పర్సనల్ వెహికల్ అయినా ఉండొచ్చు. సిగ్గు శరం లేని బ్రతుకులు అంటారు వీటిని. కనీసం కట్టసి మానవతా ధర్మం ప్రకారం అరే దెబ్బ తగిలింది, హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు. ఆ వ్యక్తి కింద పడి ఇబ్బంది పడుతూ నేను వీడియో చూసాను, కానీ యూట్యూబ్ దాన్ని అలౌ చేయదు ఆ వీడియోని చూపించడానికి. బట్ పోలీసులు మాట్లాడుతున్న దాని ప్రకారం చూస్తే ఆ వ్యక్తి చనిపోయారు, సింగయ్య అనే వ్యక్తి. అయితే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ వాడు 3 వెహికల్స్ కి పర్మిషన్ తీసుకున్నారట. దానికి 30కి పైగా వెహికల్స్ వచ్చాయని చెప్తూ ఉన్నారు. వస్తే కామన్, దానికి ఎవడో ఏం చేయలేడు. బట్ ఎవడైతే ఈ యాక్సిడెంట్ కి కారణమయ్యాడో వాడు మాత్రం కఠినంగా శిక్షించాలని నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. మన తారతమ్య భేదాలు లేవు భయ్యా. వాస్తవాలు మాట్లాడటంలో, నిజాలు మీకు చెప్పడంలో. వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఒక పర్సనల్ వెహికల్ ఓనర్ అయినా కూడా మనకు అనవసరం. కంపల్సరిగా వాడు శిక్షార్హుడే, అది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.